నా కొరకు మీరు కర్ణపిశాచకము గల యొక్క స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞయ్యగా. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడంటే మరలా ఆయనకు ఒక శ్రమ వచ్చింది, ఆయనకు ఒక కష్టం వచ్చినప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళకోకుండా ఏం చేస్తున్నాడంటే కర్ణపిశాచం దగ్గరికి వెళుతున్నాడు. మీరు కనుక్కోండి ఆమె ఎక్కడుందో, నేను వెళ్ళి విచారణ చేస్తాను. నీకు శ్రమ వస్తే దేవుడి సన్నిధికి వెళ్ళాలి సౌల్, నీకు ఇరుకు వస్తే దేవుడి సన్నిధికి వెళ్ళాలి సౌల్. ఇబ్బందులు వస్తే, వేదన వస్తే, రోగం వస్తే, అనారోగ్యం వస్తే, ఆర్థిక సమస్యలు వస్తే నువ్వు దేవుడి సన్నిధికి వెళ్ళాలి. కర్ణపిశాచం దగ్గరికి వెళుతున్నాడు, మాంత్రికులను ఆశ్రయిస్తున్నాడు. మీరు కనుక్కోండి ఎక్కడుందో. అక్కడ క్లియర్ గా ఏమనుందంటే ఆమె ఏమంటుంది తెలుసా? 9వ వచనం చదవండి. ఇదిగో సౌలు 9వ వచనం. ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా? కర్ణపిశాచము గల వారిని, చిల్లంగి వారిని అతడు దేశములో ఉండకుండా నిర్మూలం చేసెను కదా. నీవు నా ప్రాణము కొరకు ఉరియొగ్గి నాకు మరణమేలా రప్పింతు అని అతనితో అనెను. హల్లెలూయా. ఆమె అంటున్నది వాళ్ళ దూతలు వెళితే, సౌలు పంపించిన వాళ్ళు వెళ్తే ఏమంటది, సౌలు ఈ దేశంలో ఎవరిని ఉండలేకుండా తరివేశాడు కదా, చంపేశాడు కదా, మరలా ఇప్పుడు ఎట్లా కావాలంటున్నాడు అంటే నా ప్రాణాన్ని తీయడానికి మీరు అబద్ధం ఆడుతున్నారా, మీరు నన్ను చంపేయడానికి వచ్చారా అన్న మరి సౌలు పంపించిన వ్యక్తులతో ఆమె అంటున్నది. ఒకనాడు ఏ సౌలు అయితే దేశంలో ఇలాంటి కర్ణపిశాచులు మాంత్రికులు లేకుండా చేశాడో మరలా వారిని ఆశ్రయిస్తున్నాడు, మరలా వారినే వెతుకుతున్నాడు, మరలా వారి దగ్గరకే వెళుతున్నాడు. అందుకని ఇర్మియా గ్రంథము 17:5 వచనంలో ఏముంటుందంటే, నరులను ఆశ్రయించిన వారికి శ్రమలు విస్తరిస్తాయి, శాపం వస్తుంది. యెహోవాను కాక వేరొకరిని ఆశ్రయించిన వారికి శ్రమలు విస్తరిస్తాయి. సౌలుకు అలానే జరిగింది. శ్రమలు విస్తరించాయి, వేదనలు విస్తరించాయి. సౌలు దేవుని మాటను వినట్లేదు, దేవుని మాటను అలక్ష్యం చేశాడు, దేవుని ఆత్మను కోల్పోయాడు. కానీ దావీదుకి శ్రమ వచ్చింది, శత్రువులు వచ్చారు, బలహీనత వచ్చింది. ఎలాంటి సమస్య రాని దేవునినే ఆశ్రయించాడు, దేవుణ్ణే వేడుకున్నాడు, దేవుణ్ణి పాదాలు పట్టుకున్నాడు. ఏ సౌలు అయితే దావీదుని చంపాలనుకున్నాడో అదే సౌలు దావీదు చేతికి చిక్కినప్పుడు దావీదు దేవుని భయం కలిగిన వాడు, దేవుడు అభిషేకించిన వాడిని ముట్టకూడదని సౌలును విడిచిపెట్టాడు.